గురుగారు, మాఘమాసంలో స్నాన విధులకు ఎంతో ప్రత్యేకత ఉంది. మాఘ స్నానం అంటే ఏమిటి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి? నిజమే. మాఘ స్నానం సముద్ర స్నానం చేయవలసినటువంటి మాసం ఈ మాఘమాసం. సముద్రం పక్కనే ఉంది కదా అని తరచుగా ఆవిడ స్నానం చేయకూడదు. ఒక నెల అంతా కూడా స్నానం చేయవచ్చును అని ప్రాచీనులు అంగీకరించిన మాసం మాఘమాసం. ఇది కూడా ప్రత్యేకం సముద్ర స్నానం కోసం. మాఘ స్నానాలు అన్న పేరిట సనాతన సంప్రదాయం స్కంద పురాణంలో విశేషంగా ఒక అధ్యాయాన్నే మనకు అందించింది. మాఘ పురాణం అన్న పేరిట మనకు లభించే ఉపపురాణం స్కంద పురాణాంతర్గతమైనదే. ఇందులో స్కాందములో ప్రత్యేకంగా స్నానం అన్న ప్రకరణంలో షడ్విధ స్నానాలు, మాంత్రం భౌమం తథాగ్నేయం వాయువ్యం దివ్యమేవచ ఇలాంటి స్నానాలతో పాటుగా షోడశవిధ స్నానాలు 16 విధానాలలో కూడా స్నానాలు ఎలా చేయాలో శాస్త్రం ప్రత్యేకంగా ఈ మాఘమాస సందర్భంగా చెప్పబడే ప్రత్యేక నియమాలలో చెప్పబడి ఉండడం ఒక విశేషంగా మనం గ్రహించాలి. శరీరం అంతా కూడా ఒక బిగుసుకుపోయే తత్వాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ బిగుసుకుపోయే తత్వాన్ని తొలగించుకోవడం కోసం, తగ్గిపోతున్న వేడిని పెంచుకోవడం కోసం ఈ మాసంలో సూర్య సంబంధమైన కిరణాలను మనం స్వీకరించాలి. కాబట్టి రథసప్తమి కూడా ఈ మాఘమాసంలోనే వస్తుంది కనుక సూర్య స్నానం, ఆతప స్నానం, సూర్యకాంతి దేహమంతా కూడా సోకే విధంగా మనం ఎండకి నిలబడితే అది కూడా స్నానమే. శరీరానికి బురద రాచుకుని కాసేపు అయ్యాక ఆ బురద గట్టి పడ్డాక చన్నీటితో స్నానం చేస్తే ఇది మృత్తికా స్నానం అవుతుంది. మృత్తికే హనమే పాపం యన్మయా దుష్కృతం కృతం. సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో ఆవు కాలి గిట్టల కింద ఉండే ధూళి శరీరం అంతా కూడా అలదుకుంటే కూడా స్నానం, భస్మ స్నానం. ఇలా అనేక విధానాలుగా స్నానాల గురించి ప్రస్తావనలు మనం స్కాందములో చూడవచ్చు. ఇందులో మాఘమాసములో సముద్ర స్నానం చేసిన ఎడల ఆ సముద్రుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది. సముద్రంలో వచ్చేటటువంటి వివిధ ఖనిజ లవణాలతో కూడుకున్న ఆ జలములు ఈ దేహానికి సమశీతోష్ణ స్థితిని కల్పిస్తాయి. మన ప్రకృతి ఈ సమశీతోష్ణ గుణాదులపైన ఆధారపడి ఉంటుంది. పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పాంచభౌతిక ప్రపంచము, ప్రకృతి, మాయ ఈ అన్నింటినీ కలుపుకున్నప్పుడు 25 గుణములు అవుతాయి. వీటికి సంబంధించిన శుద్ధి తత్వాన్ని మనం పెంచుకోవాలి అంటే మాఘమాసంలో చేసే స్నాన సమయంలో గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. సముద్రం మన ఇంటి వద్ద లేదు కాబట్టి మరి ఎలా స్నానం చేయాలి, ఏ విధంగానూ అనుకుంటే ఇంటిలో చేసే సమయంలో కూడా స్నానాదిగాదులు ఎప్పుడు ఆచరించినా కూడా గోవింద 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 అంటూ స్నానం చేసినట్లయితే మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఇది తాత్పర్యం.